తైపూసం కుమారస్వామి కథ. తమిళ నెల అయిన తైమాసంలో పౌర్ణమి రోజు శక్తి స్వరూపమైన కుమారస్వామికి ప్రీతైన రోజు. ఈ రోజున పరాశక్తి పార్వతీదేవి స్వయంగా దివ్యాయుధమైన వేలాయుధాన్ని కుమారస్వామికి అందించిన రోజు తైపూసం అనేది పురాతన కథ. కథ యొక్క ప్రధాన అంశాలు: అసురులు శూరపద్ముడు, తారకాసురుడు, సింహముఖుడు లోకాన్ని హింసించేవారు. వారి నుండి విముక్తి కోరుతూ దేవతలు శివుడిని ప్రార్థించారు. శివుని మూడో నేత్రం నుండి వెలువడిన 6 అగ్ని జ్వాలలు శరవణపోగి అనే నదీ తీరంలో పడ్డాయి. 6 కార్తికేయ దేవకన్యలు ఆ పిల్లల్ని పోషించారు. అనంతరం పార్వతీదేవి ఆ పిల్లలను ఏకీకృతం చేసి షణ్ముఖుడిగా చేయడం జరిగింది. కుమారస్వామి అసురులను సంహరించేందుకు సిద్ధం కావడంతో పార్వతీదేవి షణ్ముఖునికి దివ్య వేలాయుధాన్ని అందించి ఆశీర్వదించింది. ఇది తైపూసం రోజున జరిగిన కథ. కుమారస్వామి తన అన్న గణపతికి నమస్కరించి వేలాయుధంతో శూరపద్ముడిపై యుద్ధం చేశాడు. 6 రోజుల భీకర సమరంలో కుమారస్వామి శూరపద్ముడిని సంహరించి అతనిని మయూరం అంటే నెమలి మరియు సేవల్ కోడిపుంజుగా మారుస్తాడు. కుమారస్వామి మయూరాన్ని తన వాహనంగా, సేవల్ను తన ధ్వజంగా స్వీకరించాడు. తైపూస ప్రత్యేకత: ఈ పవిత్ర దినాన భక్తులు పాలాభిషేకం, కావడియాటం, ఉపవాస దీక్షలు, శరణాగతి ద్వారా స్వామిని ఆరాధిస్తారు. భక్తులు వెట్రివేల్ మురుగనికి అరోహర అనే శరణ ఘోషతో ప్రార్థిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.